సెంటిమెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఏది గెలవబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతోంది? సిట్టింగ్ స్థానం మళ్ళీ తమదే అంటున్న బీఆర్ఎస్ గెలుస్తుందా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటున్న హస్తం నెగ్గుతుందా? గెలుపెవరిది? జనం ఏ పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానంగా రాజకీయ వర్గాల నుండి కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే హాట్ టాపిక్. ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనే అంశాలు చుట్టూ డిస్కషన్ నడుస్తున్నాయి. నిజానికి జూబ్లీహిల్స్లో 4 లక్షల మంది ఓటర్లున్నా 50% మించి ఓట్లు పోలయ్యే సందర్భాలు కనిపించవు. గత ఎన్నికల్లో కూడా పోలైంది 47.5%. ఇప్పుడు ఆ ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారనేది పెద్ద ప్రశ్న. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సెంటిమెంట్. ఈ రెండిట్లో ప్రజలు దేనికి పట్టం కడతారు? దేనిపై రెండు పార్టీలు దేనికవి భరోసా ఉన్నాయి? ఇక అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఎప్పటికీ ఒకే అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఉప ఎన్నికల టాపిక్ వచ్చిన మొదట్లో బీఆర్ఎస్ పార్టీకే ఎడ్జ్ ఉందని టాక్ వినిపించింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరు త్వరగానే డిసైడ్ చేసింది కారు పార్టీ. ఇటు కాంగ్రెస్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటం జాతీయ పార్టీ విధానాలకు అనుగుణంగా కాస్త ఆలస్యంగా అభ్యర్థిని ఫైనల్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకుండా స్థానికంగా పట్టున్న నవీన్ యాదవ్ పేరే ఎక్కువగా వినిపించింది. చివరికి అధిష్టానం కూడా అదే పేరు ఖరారు చేసింది. ఇక్కడ నుండి కూడా జూబ్లీహిల్స్ పిక్చర్ మారుతూ వచ్చింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. జూబ్లీహిల్స్ లోకల్ నేతగా పట్టున్న నవీన్ యాదవ్కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పబ్లిక్ డిసైడ్ అయ్యారనే టాక్ పెరుగుతూ వస్తోంది. ప్రచారం మొదలుపెట్టగానే నవీన్ యాదవ్ వైపు ఎడ్జ్ పెరగడం మొదలైందని భావిస్తున్నారు. ఇక తమ గల్లీలో తిరిగిన బిడ్డ, తమ ఇంటి బిడ్డ అనే తరహాలో నవీన్ యాదవ్ పై స్థానికుల్లో ఇమేజ్ ఉంది. అదే టైంలో గతంలో ఓటమి పాలైనా సరే నియోజకవర్గాన్ని వదలకుండా ప్రజలకు సన్నిహితంగా ఉండడం కూడా ఆయనకు బలంగా మారిందంటున్నారు. ఇప్పుడు తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే మరింత చేసి చూపిస్తా అని ఆయన అంటున్నారు. మరోపక్క 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో నవీన్ యాదవ్ కోసం కేబినెట్ కీలక మంత్రులంతా కూడా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ప్రభుత్వ పథకాలను, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారుతున్నాయంటున్నారు. అన్నిటికీ మించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో దిగిన తర్వాత పిక్చర్ పూర్తిగా క్లియర్ అయిందని చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని డివిజన్లలో కూడా రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహించడం, అదే సమయంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన గురించి కూడా విడమర్చి చెప్పడం ప్లస్ పాయింట్ గా మారుతుందని టాక్ పెరుగుతోంది. ఇక మొత్తానికి సెంటిమెంట్ కంటే లోకల్ క్యాండిడేట్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తుందని మొదట భావించినా చివరికి వార్ వన్ సైడ్ అవుతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.